శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము సుందరకాండము 59వ సర్గము. హనుమంతుడు వానరులకు సీత యొక్క దురవస్థను తెలిపి లంకపై దండెత్తుటకు వారిని పురికొల్పుట. వాయుసుతుడైన హనుమంతుడు తాను బయలుదేరినది మొదలుకొని తిరిగి ఇచ్చటికి చేరు వరకు జరిగిన వృత్తాంతమునంతయును వివరించెను. ఇంకనూ చెప్పవలసిన విశేషములను ఇట్లు నుడువనారంభించెను. శ్రీరాముని ప్రయత్నము సఫలమైనది. సుగ్రీవుని కార్యోత్సాహము ఫలించినది. రామసుగ్రీవుల మైత్రి దృఢపడినది. సీతాదేవి యొక్క సౌశీల్య ప్రభావములకు నా మనస్సు భక్తి పరవశమైనది. ఓ వానరోత్తములారా, సౌశీల్య పాతివ్రత్యముల విషయమున పూజ్యురాలైన సీతాదేవికి సీతాదేవియే సాటి. ఆమె తన తపశ్శక్తిచే సర్వలోకముల భారమును మోయగలదు. కోపించినచో వాటినన్నింటినీ దహించి వేయగలదు. రాక్షసరాజైన రావణుడును అన్ని విధములుగా గొప్పవాడు, తపోబల సంపన్నుడు. అతడు ఆమెను స్పృశించినను తన తపోబలము చేతనే నశింపలేదు. జనకాత్మజే అయిన సీతాదేవి కోపించినచో కేవలము తన కరస్పర్శచే దేనినైనను భస్మము చేయగలదు. ఆ విధముగా అగ్నిశిఖయు చేయజాలదు. రావణుడు శ్రీరాముని చేతిలోనే చావవలసి ఉన్నందున ఆమె అతనిని భస్మము చేయలేదు. జాంబవంతుడు మొదలగు ప్రముఖ వానరోత్తముల అందరి అనుజ్ఞను గైకొని ఇప్పటి వరకు జరిగిన కార్యవిశేషములను మీకు వివరించి ఉంటిని. సీతాదేవిని తీసుకొని వచ్చి ఆమెతో కూడా మనము ఆ రామలక్ష్మణులను దర్శించుట యుక్తము గదా. ఆ లంకాపురిని, అందలి రాక్షస గణములను, మహాబలశాలి అయిన రావణుని చంపుటకు నేనొక్కడనే చాలుదును. వీరులును, మహాబలశాలురును, దృఢ నిశ్చయము గలవారును, అస్త్రవిద్యలలో ఆరితేరిన వారును, విజయమును కాంక్షించువారును అగు మీ వంటి వానర వీరులు తోడుగానున్నచో ఇక చెప్పవలసినదేమి? రావణుని, అతని సైన్యమును, భటులను, పుత్రులను, సహోదరులను యుద్ధమున నేనొక్కడనే మట్టు పెట్టగలను. ఇంద్రజిత్తు యుద్ధమున బ్రహ్మాస్త్రము, ఐంద్రాస్త్రము, రౌద్రాస్త్రము, వాయవ్యాస్త్రము, వారుణాస్త్రము మొదలగు దుర్నిరీక్ష్యములైన అస్త్రములను ప్రయోగించినప్పటికీ వాటినన్నింటినీ నేను వమ్ము చేయగలను. రాక్షసులను వధింపగలను. మీ అనుజ్ఞ అయినచో అచటికి వెళ్ళుటకు నా పరాక్రమము నన్ను తొందర పెట్టుచున్నది. మీ ఆజ్ఞ అగుటయే ఆలస్యము. నేను యుద్ధమున నిరంతరముగా ప్రయోగించెడి నిరుపమానమైన శైలవృష్టిచే దేవతలు సైతము హతులగుదురు. ఇంక రాక్షసుల విషయము చెప్పనేలా. సముద్రము చెలియలికట్టను దాటుట, మందర పర్వతము చెలించుట ఒకవేళ సాధ్యము కావచ్చునేమోగాని శత్రు సైన్యములు యుద్ధమున జాంబవంతుని ఎదుర్కొని నిలుచుట మాత్రము ఏ విధముగను సాధ్యము కాదు. సకల రాక్షసులను, అంతేగాదు వారి తాత ముత్తాతలు వచ్చినను, వారి ముందు తరముల వారు వచ్చినను వారిని అందరినీ సైతము హతమార్చుటకు వాలిసుతుడైన మహావీరుడగు అంగదుడొక్కడే చాలును. వానరవీరుడైన పనసుడు, మహాప్రతాపశాలి అయిన నీలుడు తమ బలపరాక్రమములచే మందర పర్వతమును సైతము నుగ్గు నుగ్గు చేయగలరు. ఇంక వారికి రాక్షసులు ఒక లెక్కయా? దేవతలలో, అసురులలో, యక్షులలో, గంధర్వులలో, నాగులలో, పక్షులలో ఎవ్వరైనను మైందుని, ద్వివిధుని యుద్ధములో ఎదుర్కొని నిలువగలవారు ఎవరో తెలుపుడు. అశ్విని పుత్రులును, మహాబలశాలురును అయిన ఈ వానరోత్తములకు, అనగా మైంద ద్వివిధులకు రణరంగమున ప్రతియోధులెవ్వరును కానరారు. ఈ ఇద్దరును బ్రహ్మదేవుని వరము వలన రణోత్సాహులై ఉన్నారు. వీరు అమృతపానము చేసిరి. వానరులందరిలోనూ శ్రేష్ఠులు. అశ్వినీ దేవతల గౌరవార్థము బ్రహ్మదేవుడు వీరికి ఎవ్వరి వలనను మరణము లేకుండునట్లు పూర్వము అమోఘమైన వరములనిచ్చెను. వరము ప్రాప్తించుటచే కలిగిన ఉత్సాహముతో ఈ వానరోత్తములు దేవతల మహాసైన్యములను కూడా జయించి అమృతమును త్రాగిరి. వానరులందరూ ఉందురుగాక. వీరావేశముతో యుద్ధమునకు దిగినచో లంకను, అందలి రథాశ్వగజ బలములను రూపుమాపుటకు వీరు మాత్రమే చాలుదురు. నేనే లంకానగరమును ధ్వంసమనర్చి తిని, దానిని కాల్చి బుగ్గి చేసి తిని. అంతట రాజమార్గములయందన్నింటను నా స్వామి పేరు మారుమ్రోగినది.
నిరుపమాన పరాక్రమశాలి అయిన శ్రీరామచంద్ర ప్రభువునకు జయము. మహాబలసంపన్నుడైన లక్ష్మణస్వామికి జయము. శ్రీరామానుగ్రహమునకు పాత్రుడైన వానరరాజు సుగ్రీవునకు జయము. నేను వాయుసూనుడను, నా పేరు హనుమంతుడు, శ్రీరాముని బంటును అని అంతటను చాటితిని. దుష్టుడైన రావణుని యొక్క అశోకవనమునందు శింసుపావృక్ష ఛాయలో సీతామహాసాధ్వి దైన్యముతో నుండెను. ఆమె చుట్టూను రాక్షస స్త్రీలు చేరి కాపలా కాయుచుండిరి. ఆమె శోకసంతప్తయై కృశించియుండెను. పూర్ణచంద్రశోభలు గలదే అయినను ఆమె మేఘములచే కప్పబడిన చంద్రరేఖవలే తేజోవిహీనయై ఉండెను. బలగర్వితుడైన రావణుడు ఆమెను ఎంతగా నిర్బంధించినను సౌందర్యవతియు పతివ్రతాలలామయీయు అయిన జానకీదేవి అతనిని ఏమాత్రము లెక్క చేయుటలేదు. శుభలక్షణ సంపన్నయైన సీతాదేవి త్రికరణశుద్ధిగా శ్రీరామునియందే అనురక్తురాలై ఉన్నది. ఇంద్రునియందు శచీదేవి వలె ఆమె రామునియందే మనస్సును నిలిపియున్నది. ఆ సీతాదేవి ఒంటి వస్త్రమును ధరించి ఉండెను. ఆమె శరీరము ధూళిచే మలినమై ఉండెను. శోకసంతాపములచే ఆమె దీనయై ఉండెను. సర్వదా పతిహితమునే కోరుకొనుచుండెను. ఆమె కేశములు అన్నియు జడగట్టియుండెను. ఆమె అనుక్షణము తన భర్తనే ధ్యానించుచుండెను. ఆ అశోకవనమునందు రాక్షస స్త్రీల మధ్య ఉండగా ఆమెను నేను చూచితిని. వికృతాకారలైన ఆ రాక్షస స్త్రీలు ఆమెను మాటి మాటికిని భయపెట్టుచుండిరి. ఆమె నేలపై కూర్చొనియుండెను. ఆమె శరీరము మంచుపడిన పద్మము వలె వివర్ణమై ఉండెను. ఆమె రావణుని ఎడ విముఖురాలై తనువును త్యజించుటకు నిశ్చయించుకొని ఉండెను. ఎట్టకేలకు ఆమెకు నాపై నమ్మకమును కలిగించి తిని, ఆమెతో మాట్లాడి తిని, విషయములనన్నింటినీ ఆమెకు తెలిపి తిని. రామసుగ్రీవుల మైత్రిని విని ఆమె ఎంతయో సంతోషపడినది. ఆ సీతాదేవి ఆచరించిన పవిత్ర జీవన విధానము, భర్తయందు ఆమెకు గల భక్తి ప్రపత్తులు నిరుపమానములు. అపరాధి అయిన ఆ రావణుని అవియే చంపగలవు. ఆమె పాతివ్రత్య ప్రభావమున అతడు ఇంతకు ముందే మృతప్రాయుడు. సీతానిమిత్తమై శ్రీరాముని చేతిలో అతడు మరణించును. కావున అతడు మహాత్ముడు, అనగా అప్పుడు అతనికి మోక్షము లభించును. సీతాదేవి సహజముగనే తన్వంగి, అనగా సన్నని శరీరము గలది. పైగా శ్రీరాముని ఎడబాటు వలన ఆమె పాడ్యమినాడు వేదాధ్యయనము చేయువాని విద్యవలే సన్నగిల్లి కృశించియుండెను. పూజ్యురాలైన సీతాదేవి శోకాతొరయై ఇట్లు దీనావస్థలో ఉన్నది. కనుక ఈ విషయమున మనము చేయవలసిన ప్రతిక్రియను గూర్చి ఆలోచింపుడు. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 59వ సర్గము.